జోర్ రాలేదనుకుంటారా? సర్ప్రైజ్ ట్విస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఫుల్ వాల్యూమ్ అని చెప్పాను, అరవక్కర్లేదు, కొంచెం మెల్లిగా మాట్లాడాలి, వినిపిస్తుంది. ఓకే, సో ఎప్పుడు జరగబోయే విషయం ఏంటంటే హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం అనమాట. ఓ దొంగాట. యా. అండ్ పోలీసులు అందరూ కూడా మా స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు, అంటే పోలీసులు లాంటి మీడియా అంతా కూడా మా స్టూడియోలో ఉన్నారు. సో దొంగాట ఆడియో రిలీజ్ 92.7 బిగ్ ఎఫ్ఎం లో అంగరంగ వైభవంగా ఘనంగా జరగబోతుంది. పక్కన నువ్వు ఇవాళ పాట పాడుకుని ఉంటావు పొద్దునే, రావే రావం. నేను ఈరోజు మార్నింగ్ ఇంకో టీవీ ఛానల్లో అటవీ శేషు అని చెప్పా. మరి ఏది ప్లే చేసుకుందాం? దొంగట టైటిల్ సాంగ్ జస్ట్ బిగ్ ఎఫ్ఎం ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేయడానికి. గుడ్ గుడ్ గుడ్. చేసే దొంగాట, రాపిడి చేసే దొంగాట, ఉల్టా పల్టా అందరు బాహరు బందరికే దొంగాట, అమ్మ కొడుకు అయ్యాడారు అందరు నడుగు దొంగాట, రెండు మూడు ఎవరు వైపు ఎవ్వరు చూడు దొంగాట, తినవక పెట్టి దొంగాట, దొంగ 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 పోలీస్ దొంగాట, ఇంట బయట లవలవలాడే ఉరుకుడుతానే దొంగాట, తాగడి అందరి ఆడక తప్పని అక్కడ వై దొంగాట, ఉరుకుడు పరుగులు అదిరింది సాంగ్. యాక్చువల్గా ఈ సాంగ్ వింటుంటే నాకు అనిపిస్తుంది యాక్చువల్గా దీంతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చేస్తే బాగుండని చెప్పి. కానీ మరి లక్ష్మీ శేషులో ఎవరు దొంగ ఎవరు పోలీసు? నేను పోలీస్ అండి. నేను చాలా అమాయకురాలు, నాకేం తెలియదు. అన్ని దొంగ. Somebody who loves techno, hip hop and folk, మూడు ఒకటే పాట ఉండడం for me it was very exciting అన్నమాట. సో మీకు సంగీత పరిజ్ఞానం బాగా ఉన్నట్టుందో, పాట పాడతారా? అవును, బాగా ఎప్పుడు పాడుతూనే ఉంటాడు సెట్ లో, ఆల్ ద టైమ్ సింగింగ్ సాంగ్స్. అలా కాదు, గట్టిగా బాగా పాడు శేష్, ఆపేసామే పాడు. సెట్ లో ఊరికే నాన్ స్టాప్ పాడుతూ ఉంటాడు హిందీ భాష. ప్రెస్ రిలీజ్ ఇచ్చారు కదా స్టేట్మెంట్. 2 3 నా ఫోన్ ఇది సాంగ్ ఫస్ట్ హాఫ్ లోనే వస్తుందండి. అండ్ అందరూ ఉంటాం ఈ సాంగ్ లో. ద ఫ్రీడమ్ ఈ లిరిక్స్ లో ఎందుకు వచ్చిందంటే, నేను అనుకోకుండా ఫుల్ గా తాగేసి పాడిన పాట ఇది.
దొంగాట థీమ్ సాంగ్ ఈరోజు బిగ్ ఎఫ్ఎంలో రిలీజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ప్రీవియస్గా విన్నాను కానీ ఫైనల్ ట్రాక్ ఈరోజే బిగ్ ఎఫ్ఎంలో విన్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈ సాంగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వినిపిస్తుంది. ఇప్పటికి 2 songs రిలీజ్ చేసేసాం ఆల్రెడీ. ఇంకా 2 songs ఉన్నాయి. ఎల్లుండ 11th ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. JRC Convention Center. So please tune in to your televisions. It's live on NTV and అతి త్వరలో సినిమా కూడా ముందుకు రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ కూల్ మూవీ ఇన్ ద హాట్ సమ్మర్. నేను నమ్మలేకపోతున్నానండి, ఇది నిజంగా డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. బ్యాడ్ మటుకు అవ్వకూడదు, అవ్వదని నాకు తెలుసు. ఎందుకంటే రఘు కుంచి గారి మ్యూజిక్ అండ్ వరికుప్ల యాదగిరి గారి లిరిక్స్ ఈ 2 అదిరిపోయాయి. సో నా పాట అట్టట్టున్నా కొంచెం పాస్ అయిపోద్దని తెలుసు. ఏదో లక్ష్మీ మంచి పాడారు అన్న సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇంతలా రేజ్ అవుతుంది, ఇంతలా హిట్ అవుతుంది అని మటుకు నేను నిజంగా అనుకోలేదు. షూటింగ్ చేస్తున్నప్పుడు బాగా గోల ఉన్నప్పుడు ఒక స్పీకర్ ఫోన్ మీద వినిపించారు. జస్ట్ వరకుపుల్ గారు ఒట్టి ఇలా టేబుల్ మీద కొడుతూ జస్ట్ వినిపించిన లిరిక్స్. ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్. ఆ సినిమాలో చార్ట్ బస్టర్ అవుతుంది అనుకున్నాను. అండ్ లక్ష్మి సింగింగ్ ఇట్ హ్యాస్ ఆబ్వియస్లీ మేడ్ ద సాంగ్ ఈవెన్ బిగ్గర్.